హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనం 5వ తరగతి గణిత పాఠ్యపుస్తకంలోని నా సంఖ్యా ప్రపంచంలో నెక్స్ట్ భాగం నేర్చుకుందాం. కింది భాగంలో మనం 6 అంకెల నుంచి 9 అంకెల సంఖ్యలను ఎలా రాయాలి, ఎలా చదవాలి అన్నది నేర్చుకున్నాం కదా. లక్షలు, 10 లక్షలు, కోటి, 10 కోట్లు ఇలా నేర్చుకున్నాం కదా. అలాగే హిందూ సంఖ్యామానం అంటే ఏంటో కూడా నేర్చుకున్నాం కదా. ఒకసారి ఆ వీడియోస్ చూడకపోతే ఇక్కడ కార్డ్స్‌లో ఇస్తాను చూడండి. ఓకేనా? ఇప్పుడు మనం దాని తర్వాత భాగాన్ని నేర్చుకుందాం. ఇక్కడ నెక్స్ట్ ఎళ్ళే ముందు ఇక్కడ ఒక కృత్యాన్ని ఇచ్చాడు చూడండి. ఫన్ యాక్టివిటీ. మీకు అవధానం అంటే గుర్తుంది కదా! తెలుగులో నేర్చుకున్నారు కదా అవధానం. ఆ వీడియో కూడా ఇక్కడ కార్డ్‌లో ఇస్తాను చూడండి. కావాలంటే అర్థం కాకపోతే. ఇక్కడ ఒక అవధాని ఉన్నాడు. మధ్యలో ఒక అవధాని ఉన్నాడు. చుట్టూ 9 మంది పిల్లలున్నారు. మనం 9 అంకెల సంఖ్యల వరకు నేర్చుకున్నాం కదా! కాబట్టి 9 మంది ఉన్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్క పిల్లాడు ఒక్కొక్క స్థానానికి సంబంధించిన అంకెని చెప్తూ ఉన్నారు. 10 కోట్లు, కోట్లు, 10 లక్షలు, లక్షలు, 10,000, వేలు, వందలు, పదులు, ఒక్కట్లు. ఇలా ఒక్కోరు ఒక్కో స్థానంలో ఉన్న అంకెని చెప్తున్నారు. అవధాని ఈ అంకెలన్నీ వాళ్ళు చెప్పిన తర్వాత ఆ అంకెలకి ఏ సంఖ్య వస్తుందనేది ఆ అంకెలన్నిటితో ఏ సంఖ్య వస్తుందనేది పూర్తిగా చెప్పాలన్నమాట. అందరు చెప్పింది గుర్తుపెట్టుకొని చెప్పాలి. ఇలా కాసేపు ఈ సంఖ్యావధానం అనే ఆటని ఆడొచ్చు మీరు మీ ఫ్రెండ్స్‌తో. సరేనా? తర్వాత మీరు కింది తరగతుల్లో నేర్చుకున్నారు కదా! ప్లేస్ ఆఫ్ ఎ డిజిట్ అంకె యొక్క స్థానము, ప్లేస్ వాల్యూ ఆఫ్ ఎ డిజిట్ అంకె యొక్క స్థాన విలువ, ఫేస్ వాల్యూ ఆఫ్ ఎ డిజిట్ అంకె యొక్క సహజ విలువ. ఇవి ఆల్రెడీ కింది తరగతుల్లో నేర్చుకున్నారు కదా! ఒకసారి వాటిని మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఇక్కడ ఒక నంబర్ ఇచ్చాడు చూడండి. 5,46,739. 5,46,739. అక్కడ ఒక అండర్‌లైన్ చేసి ఉంది. ఒక అంకె కింద 4 అంకె కింద అండర్‌లైన్ చేసి ఉంది. అది ఏ స్థానంలో ఉంది? ప్లేస్ ఆఫ్ డిజిట్ 4 ఏ స్థానంలో ఉంది? 10,000 స్థానంలో ఉంది కదా! ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000 కదా! వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌసండ్స్, 10,000s. 4 10,000 ప్లేస్‌లో ఉంది. కాబట్టి దాని స్థానము ప్లేస్ 10,000s. ప్లేస్ వాల్యూ అంటే దాని స్థాన విలువ. అది ఉన్న స్థానానికి విలువ. అది ఉన్న స్థానం 10,000. ఆ అంకె 4. కాబట్టి స్థాన విలువ ఎంత అవుతుంది? ప్లేస్ వాల్యూ 4 మల్టిప్లైడ్ బై 10,000 అంటే 40,000 40,000. అది 10,000s ప్లేస్‌లో ఉంది కాబట్టి దాని స్థాన విలువ 40,000. అలాగే ఫేస్ వాల్యూ సహజ విలువ. సహజ విలువ అంటే ఆ అంకెకు ఉన్న విలువ. ఇక్కడ ఉన్న అంకె ఏది? 4. దాని ఫేస్ వాల్యూ 4. సహజ విలువ 4. ఫేస్ వాల్యూ స్థానాన్ని బట్టి మారదు. ప్లేస్ వాల్యూ స్థానాన్ని బట్టి మారుతుంది. స్థాన విలువ స్థానాన్ని బట్టి మారుతుంది. సహజ విలువ అంకె యొక్క స్థానాన్ని బట్టి మారదు. అది ఎప్పుడూ ఒకేలాగే ఉంటుంది కదా! మళ్ళా చెప్తున్నాను. ప్లేస్ స్థానము, ప్లేస్ వాల్యూ స్థాన విలువ, ఫేస్ వాల్యూ సహజ విలువ. ఈ మూడిటి గురించి కింది తరగతుల్లో నేర్చుకున్నాం. అది మనం మళ్ళీ ఇప్పుడు నెమరు వేసుకుందాం. దాన్ని బట్టి ఇక్కడ ఒక 4 ప్రశ్నలు ఇచ్చాడు చూడండి. 4 అంకెలు ఇచ్చి వాటిల్లో కొన్ని అంకెలకు అండర్‌లైన్ చేశారు. వాటి యొక్క స్థానము, స్థాన విలువ, సహజ విలువ ఈ మూడిటిని రాయండి. సరేనా? దాని తర్వాత మనకు ఒక కృత్యాన్ని ఇచ్చారు. ఈ కృత్యాన్ని ఎలా చేయమన్నారంటే ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేయమన్నారు. ఫ్లాష్ కార్డ్స్ అంటే ఏం లేదు. ఒక చిన్న అట్టలు తీసుకొని ఆ అట్టల మీద 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 తర్వాత 10 తర్వాత 20 తర్వాత 30 ఇలా 100 వరకు. మళ్ళీ 100 తర్వాత 200, 300, 400 అలా
900 వరకు, 1000 వరకు, మళ్ళీ 1000 తర్వాత 2000, 3000 ఇలాగా మొత్తం 90 crores వరకు ఫ్లాష్ కార్డ్స్ తయారు చేసుకోమన్నారు. ఒక్కొక్క నంబరు ఒక్కొక్క కార్డు మీద రాస్తూ 90 crores 90 కోట్ల వరకు ఫ్లాష్ కార్డులు తీసుకోమన్నారు. తీసుకొని ఏదో ఒక సంఖ్య ఇష్టం వచ్చింది బోర్డు మీద రాసి, ఆ బోర్డు మీద రాసిన సంఖ్యకు సరిపోయే విధంగా విస్తరణ రూపంలో, ప్రామాణిక రూపంలో ఈ ఫ్లాష్ కార్డ్స్ యూస్ చేసి మనం నంబర్ని చూపించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమిచ్చారు, 43,000 అంటే 10 కోట్ల స్థానంలో 4 ఉంది, అంటే 40 కోట్ల ఫ్లాష్ కార్డు తీసుకుంటాం. అలాగే కోటి స్థానంలో 3 కోట్లు ఉంది, అంటే 3 కోట్ల ఫ్లాష్ కార్డు. 10 లక్షల స్థానంలో 5 అంటే 50 లక్షల ఫ్లాష్ కార్డు. లక్షల స్థానంలో 2 అంటే 2 లక్షల ఫ్లాష్ కార్డు. 10,000 స్థానంలో 1 అంటే 10,000 ఫ్లాష్ కార్డు. 1000 స్థానంలో 6 6,000 ఫ్లాష్ కార్డు. 100ల స్థానంలో 9 900 కార్డు. 10ల స్థానంలో 7 70 కార్డు. ఒక్కట్ల స్థానంలో 8 కాబట్టి 8 కార్డు. ఇలా ఫ్లాష్ కార్డ్స్ యూస్ చేసి మనం ఆ నంబర్ యొక్క విస్తరణ రూపంని చూపించాలి. ఇలా కొన్ని నంబర్స్ బోర్డు మీద రాసి మీరు ఫ్లాష్ కార్డ్స్ యూస్ చేసి చూపించాలి. సరేనా? చేస్తారు కదా? అలాగే మనకి ఇంతకుముందు తరగతుల్లో నేర్చుకున్నాం కదా, కొన్ని అంకెలు మనకిస్తే ఆ అంకెలను ఉపయోగించి పెద్ద సంఖ్యను తయారు చేయడం, ఆ అంకెలను ఉపయోగించి చిన్న సంఖ్యను తయారు చేయడం, ఆ అంకెలను ఉపయోగించి కొన్ని నంబర్స్ తయారు చేయడం నేర్చుకున్నారు కదా. ఇక్కడ చూడండి, మొదటగా ఏమన్నారంటే కొన్ని అంకెలు ఇచ్చి అతి పెద్ద సంఖ్యను తయారు చేయమన్నారు. గ్రేటెస్ట్ నంబర్ వితౌట్ రిపీటింగ్, అంటే వచ్చిన అంకె మళ్ళీ వాడకూడదు. డిజిట్స్ వితౌట్ రిపీటింగ్, వాడిన అంకెలు వాడకుండా అన్నిటికన్నా పెద్ద సంఖ్యను తయారు చేయడం అంటే మీకు గుర్తుంది కదా. ఇచ్చిన అంకెల్ని ఆరోహణ క్రమంలో, డిసెండింగ్ ఆర్డర్లో రాస్తే మనకి అన్నిటికన్నా పెద్ద సంఖ్య వస్తుంది. ఉదాహరణకి ఇక్కడ 0 7 4 1 3 6 మరియు 2 ఈ అంకెలు ఇచ్చారు. వీటితో ఏర్పడే అతి పెద్ద సంఖ్య అన్నప్పుడు వీటిల్లో అన్నిటికన్నా పెద్దది ఏంటి? వీటన్నిటిని అవరోహణ క్రమంలో రాయాలి. వీటన్నిటిని అవరోహణ క్రమంలో రాయాలి కదా. అవరోహణ క్రమంలో రాస్తే అన్నిటికన్నా పెద్ద సంఖ్య వస్తుంది. కాబట్టి ఇది అవరోహణ క్రమంలో అన్నప్పుడు 7 6 4 3 2 1 0. ఇప్పుడు దాన్ని చదవండి. సరైన స్థానంలో కామాలు పెట్టి మన హిందూ సంఖ్యామానం ప్రకారం వాటి సరైన స్థానంలో కామాలు పెడితే ఎలా చదవాలి? 76,43,210. ఇది అన్నిటికన్నా పెద్ద సంఖ్య కదా. ఈ విధంగా మీరు కొన్ని అంకెలు తీసుకొని వాటి ద్వారా పెద్ద సంఖ్యలను తయారు చేయండి. ఎలా చేయాలంటే ఇచ్చిన డిజిట్స్ని అవరోహణ క్రమం, డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అంతేనా? అలాగే చిన్న సంఖ్యను తయారు చేయాలన్నప్పుడు ఇచ్చిన సంఖ్యల్ని ఆరోహణ క్రమంలో రాయాలి, అంటే అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. కాకపోతే ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటి? ఇచ్చిన సంఖ్యల్లో 0 ఉందనుకోండి, ఆరోహణ క్రమంలో 0 మొదట రాయకూడదు, మొదట అంకె 0 రాకూడదు. అప్పుడు 1 తీసుకోవాలి, 1 ఉంటే, లేదా దానికన్నా చిన్న, అన్నిటికన్నా చిన్నది ఏదైనా ఉంటే తీసుకోవాలి. 0 ఫస్ట్ మొదటి అంకెగా రాకూడదు. అప్పుడు మనకు తెలుసు కదా, మనకి ఎడమ వైపు 0 ఉంటే ఆ సంఖ్యలో 0 ఉన్నా లేకపోయినా ఒకటే, అంటే మనం 0 వాడనట్టే కదా. కాబట్టి 0 వాడకూడదు. మిగతా వాటిల్లో అన్నిటికన్నా చిన్నది తీసుకోవాలి కదా. ఈ విధంగా ఇక్కడ ఒక సంఖ్యలు ఇచ్చారు చూడండి, 7 1 5 2 8 3 4 మరియు 9. వీటితో ఏర్పడే 8 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య అన్నప్పుడు వీటిలో అన్నిటికన్నా చిన్నది మొదట 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి కదా.
ఇక్కడ మొత్తం 9 అంకెలు ఉన్నాయి. కానీ మనకు అడిగింది 8 అంకెల చిన్న సంఖ్య. కాబట్టి మనం ఏవైనా 8 అంకెలు వాడితే సరిపోతుంది. కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8 సరిపోతాయి కదా! ఇక్కడ తప్పుగా ఇచ్చారు. 9 అనేది రాకూడదు. 9 అంకెల సంఖ్య అవుతుంది కదా! అప్పుడు మనకి కామాలు ఇక్కడొస్తాయి. అప్పుడేమవుతుంది? 1,23,45,678 ఈ విధంగా రాసి మనం ఆ అంకెని చదవాలి. సరేనా? హిందూ సంఖ్యామానం ప్రకారం కామాలు సరైన స్థానంలో ఉంచి రాయాలి. అలాగే ఇక్కడ మరొక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఇచ్చిన అంకెలతో ఏర్పడే మిక్కిలి చిన్న సంఖ్య అని చెప్పేసి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఈ విధంగా చిన్న, పెద్ద సంఖ్యలను ఏర్పరచడం మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి. సరేనా? ఇక్కడ ఇవి చెయ్యండి అని చెప్పి 2 ప్రశ్నలు ఇచ్చారు చూడండి. ఇచ్చిన అంకెలు ఉపయోగించి 7 అంకెల అతి పెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్యను రాయండి అన్నారు. అలాగే రెండవ దాంట్లో ఇచ్చిన సంఖ్యలతో 6 అంకెల అతి పెద్ద, అతి చిన్న సంఖ్యను రాయండి అన్నారు. ఇప్పుడు మనం కంపేరింగ్ అండ్ ఆర్డరింగ్ అంటే పోల్చడం, క్రమ పద్ధతిలో అమర్చడం. ఏది పెద్ద సంఖ్య, ఏది చిన్న సంఖ్య, గ్రేటర్ దాన్, లెస్ దాన్ పోల్చడం మీరు నేర్చుకున్నారు కదా! ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. మొదట మనం ఏం చూడాలి పోల్చేటప్పుడు? మొదటగా ఏ సంఖ్యలో ఎక్కువ అంకెలున్నాయి. ఎక్కువ అంకెలుంటే అదే పెద్ద సంఖ్య అవుతుంది కదా! అంటే పెద్ద స్థానంలో నంబర్ ఉన్నట్టు కదా! పెద్ద స్థానంలో అంకెలున్నాయి అంటే అది ఆటోమేటిక్‌గా పెద్ద అంకె అవుతుంది. పెద్ద సంఖ్య అవుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇందులో 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంకెలున్నాయి. ఇందులో 1, 2, 3, 4, 5, 6, 7 ఇది 7 అంకెలు మాత్రమే. అంటే ఖచ్చితంగా ఇదే పెద్ద సంఖ్య అవుతుంది కదా! మొదటగా మనం అంకెలు లెక్కించడం ద్వారా ఏది పెద్దది, ఏది చిన్నది చూడొచ్చు. అలాగే ఇప్పుడు అంకెలు లెక్కించాము. 2 సమానంగానే ఉన్నాయనుకుందాం. ఇందులోనూ 8 అంకెలు, ఇందులోనూ 8 అంకెలు ఉన్నాయనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? పెద్ద స్థానంలో ఉన్న అంకెలు చూడాలి ఫస్ట్. అన్నిటికన్నా పెద్ద స్థానంలో ఉన్న అంకెల్ని చూసుకుంటూ రావాలి. ఒకవేళ అవి సమానమైతే దాని తర్వాత పెద్ద స్థానం. ఆ విధంగా కదా! ఇక్కడ చూడండి. ఈ 2 అంకెలు కూడా 9 అంకెలవే ఉన్నాయి కదా! ఈ 2 9 అంకెలవే ఉన్నాయి. కాబట్టి మనం ఈ విధంగా చేయలేం. కాబట్టి పెద్ద స్థానం అన్నిటికన్నా పెద్ద స్థానం ఏముంది వీటిల్లో? 10,00,00,000 స్థానం, 10,00,00,000 స్థానం. ఇక్కడ 10,00,00,000 స్థానంలో 8, ఇక్కడ 10,00,00,000 స్థానంలో 6. అంటే దీని స్థాన విలువ 80,00,00,000. దీని స్థాన విలువ 60,00,00,000. 80,00,00,000 పెద్దదా? 60,00,00,000 పెద్దదా? 80,00,00,000 కదా! కాబట్టి ఈ సంఖ్య పెద్దదవుతుంది. ఈ విధంగా మనం పోల్చి చూస్తాం కదా! ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న ఇచ్చాడు చూడండి. ఇక్కడ 2 సంఖ్యలు తీసుకున్నారు ఈ పిల్లలిద్దరూ. వాటిల్లో ఏది పెద్దది అంటున్నారు. మీరు చేసి చెప్తారా? సరేనా? అలాగే క్రమ పద్ధతిలో రాయడం. ఇచ్చిన సంఖ్యల్ని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాయటం. అసెండింగ్, డిసెండింగ్ ఆర్డర్‌లో రాయటం. ఇవి కూడా సేమ్ అంతే కదా! ఇచ్చిన సంఖ్యల్లో అన్నిటికన్నా పెద్దదేదో అది మొదట రాసి, దాని తర్వాత పెద్దది, దాని తర్వాత పెద్దది ఇలా రాసుకుంటూ వస్తే ఆరోహణ క్రమంలో రాయొచ్చు. అవరోహణ క్రమంలో రాయొచ్చు కదా! ఆరోహణ క్రమం అంటే అన్నిటికన్నా చిన్నది, దాని తర్వాత పెద్దది, దాని తర్వాత పెద్దది అలా రాసుకుంటూ రావాలి కదా! అలాగే ఇక్కడ కొన్ని సంఖ్యలు ఇచ్చారు చూడండి. కొన్ని సంఖ్యలు ఇచ్చి వాటిని టేబుల్‌లో స్థానాల ప్రకారం రాసి, ఇప్పుడు వాటిని అవరోహణ క్రమంలో అమర్చమంటున్నారు. అవరోహణ క్రమంలో అమరిస్తే ఇలా వచ్చాయి. ఇది కరెక్టా కాదా చూడండి ఒకసారి.
అలాగే ఆరోహణ క్రమంలో అమరిస్తే వచ్చాయి. ఇవి కూడా కరెక్టా కదా చూడండి. ఇక్కడ 2 ప్రశ్నలు ఇచ్చారు. అలాగే ఖాళీలలో గ్రేటర్ దాన్, లెస్ దాన్ సింబల్స్ వాడుతూ కరెక్ట్‌గా రాయమని, అలాగే ఆరోహణ, అవరోహణ క్రమంలో రాయమని కొన్ని సంఖ్యలు ఇచ్చారు. వాటిని చేయండి. సరేనా? అలాగే సేమ్ ఇంతవరకు మీరు నేర్చుకున్న వాటిని ఉపయోగించి ఇక్కడ ఒక అభ్యాసం ఉంది. ఆ అభ్యాసాన్ని సాధించండి. సరేనా? ఇప్పుడు మనం అంతర్జాతీయ సంఖ్యామానం లేదా బ్రిటిష్ సంఖ్యామానం, ఇంగ్లీష్‌లో బ్రిటిష్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. మీకు గుర్తుంది కదా, హిందూ సంఖ్యామానం అంటే మొదట ఒక్కట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు ఇలాగ నేర్చుకుంటూ వచ్చాం కదా, అది హిందూ సంఖ్యామానం. ఇది బ్రిటిష్ సంఖ్యామానం లేదా అంతర్జాతీయ సంఖ్యామానం. ఎలా రాయాలో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రిటిష్ సంఖ్యామానంలో ఒక్కట్లు, పదులు, వందలు, వేలు, 10,000 ఇక్కడి వరకు మన హిందూ సంఖ్యామానం, బ్రిటిష్ సంఖ్యామానం సేమ్ ఉంటాయి. కానీ 10,000 తర్వాత మన హిందూ సంఖ్యామానంలో అయితే లక్షలు వస్తుంది, బ్రిటిష్ సంఖ్యామానంలో 100,000. 10,000 తర్వాత 100,000. అలాగే హిందూ సంఖ్యామానంలో తర్వాత 10 లక్షలు వస్తుంది, కానీ బ్రిటిష్ సంఖ్యామానంలో మిలియన్లు. అలాగే మిలియన్లు తర్వాత 10 మిలియన్లు, తర్వాత 100 మిలియన్లు, ఈ విధంగా వస్తుంది. లక్షలు, 10 లక్షలు, కోటి ఇలా కాకుండా 10,000, 100,000, మిలియన్లు, 10 మిలియన్లు, 100 మిలియన్లు, ఈ విధంగా బ్రిటిష్ సంఖ్యామానం అనేది ఉంటుంది. అలాగే మనకి అంకెల్ని 2 పద్ధతుల్లో, హిందూ అరబిక్ సంఖ్యామానం లేదా హిందూ సంఖ్యామానం, అంతర్జాతీయ సంఖ్యామానం లేదా బ్రిటిష్ సంఖ్యామానం, ఈ 2 పద్ధతుల్లో రాస్తున్నాం కదా. ఇందులో లక్షల స్థానం దగ్గర నుంచి మనకి తేడా కనపడుతుంది. అలాగే మనకి ప్రతి వందల స్థానం నుంచి, అంటే ఒక్కట్లు, పదులు, వందలు, కామ, వేలు, 10,000, 100,000, కామ, మిలియన్లు, 10 మిలియన్లు, 100 మిలియన్లు, కామ ఇలా వస్తాయి అంతర్జాతీయ సంఖ్యామానంలో. అదే హిందూ సంఖ్యామానం అయితే ఒక్కట్లు, పదులు, వందలు, కామ, వేలు, 10,000, కామ, లక్షలు, 10 లక్షలు, కామ, కోటి, 10 కోట్లు, కామ, ఈ విధంగా ఉంటాయి కదా. అలాగే మిలియన్ల తర్వాత అంతర్జాతీయ సంఖ్యామానంలో బిలియన్లు, తర్వాత ట్రిలియన్లు, ఈ విధంగా చదువుతాం. మిలియన్ తర్వాత బిలియన్, ట్రిలియన్, ఇవి కూడా అంతే. బిలియన్లు, 10 బిలియన్లు, 100 బిలియన్లు, తర్వాత ట్రిలియన్లు, 10 ట్రిలియన్లు, 100 ట్రిలియన్లు, ఈ విధంగా సంఖ్యలు స్థానం పెరుగుతూ వస్తుంది కదా. ఈ విధంగా ఉంటాయి అంతర్జాతీయ సంఖ్యామానంలో రాసే సంఖ్యలు. ఇక్కడ మనం ఒక ఉదాహరణ ఇచ్చారు చూడండి, ఒక సంఖ్య ఇచ్చారు, దాన్ని అంతర్జాతీయ సంఖ్యామానంలో ఏ విధంగా రాస్తున్నాం చూడండి. మొదట వందల స్థానం వరకు రాసాము, తర్వాత కామ, తర్వాత 100,000 స్థానం వరకు రాసాము, తర్వాత కామ, తర్వాత 100 మిలియన్ల స్థానం వరకు రాసాం కదా. దీన్ని పట్టికలో కూడా ఒకసారి చూడండి. ఒక్కట్ల స్థానంలో 0, పదుల్లో 5, వందల్లో 1, వేలకి 2, 10,000కి 3, 100,000కి 6, మిలియన్లకి 5, 10 మిలియన్లకి 3, 100 మిలియన్లకి 7. వీటిని బట్టి స్థాన విలువను రాయడం మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. హిందూ సంఖ్యామానమైన స్థాన విలువ అంటే ఆ స్థానంతో మల్టిప్లై చేయాలా, అంతర్జాతీయ సంఖ్యామానం అన్న ఆ స్థానంతో మల్టిప్లై చేస్తే స్థాన విలువ వస్తుంది కదా. అదే ఇక్కడ చేశారు. స్థాన విలువ అంటే
ఆ స్థానంతో 7 ఏ స్థానంలో ఉంది? 100 మిలియన్లు. కాబట్టి 7 ఇంటూ 100 మిలియన్లు ఈక్వల్ టు 700 మిలియన్లు. అలాగే 3 10 మిలియన్ల స్థానంలో ఉంది. 3 ఇంటూ 10 మిలియన్లు 30 మిలియన్లు. 5 మిలియన్ స్థానం ఉంది కాబట్టి 5 ఇంటూ 1 మిలియన్ 5 మిలియన్లు. ఇప్పుడు ఈ మిలియన్ల స్థానాలు అన్నీ కలిపి అక్షర రూపంలో రాస్తే 735 మిలియన్. ఇంగ్లీష్లో అయితే 735 మిలియన్. అలాగే వేల స్థానాలను కూడా ఆ విధంగా స్థాన విలువలు రాసి వాటిని మొత్తం అక్షర రూపంలో రాస్తే 632,000. ఇంగ్లీష్లో 632,000. ఇంకా తర్వాత మీకు ఆల్రెడీ వచ్చింది. అక్షర రూపంలో రాస్తే 150. ఇంగ్లీష్లో 150. అదేవిధంగా కింద ఇంకొక నంబర్ ఇచ్చారు చూడండి. అంతర్జాతీయ సంఖ్యామానాన్ని కామాలు ఉపయోగించి రాస్తే ఈ విధంగా రాస్తాం. ప్రతి 3 అంకెలకి కామా వాడతాం కదా, గుర్తుంచుకోండి. ఇది చాలా సింపుల్. అంతర్జాతీయ సంఖ్యామానాలు ప్రతి 3 అంకెలకి తర్వాత కామా వస్తుంది. అదే హిందూ సంఖ్యామానం అయితే మొదట 100ల స్థానం వరకు 3 అంకెలు, తర్వాత నుంచి 10,000 స్థానానికి 2 అంకెలు, 10 లక్షల స్థానానికి 2 అంకెలు, మళ్ళా 100 కోట్ల వరకు అప్పుడు మళ్ళీ 3 అంకెలు, ఆ తర్వాత మళ్ళీ 2 అంకెలు. ఈ విధంగా హిందూ సంఖ్యామానం అనేది వస్తుంది. అలాగే అక్షర రూపంలో రాసేటప్పుడు దీన్ని మిలియన్లు, బిలియన్లు, ట్రిలియన్లు అని చదువుతాం వేల తర్వాత. హిందూ సంఖ్యామానంలో అయితే లక్షలు, 10 లక్షలు, కోట్లు, 10 కోట్లు ఈ విధంగా చదువుతాం. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు చూడండి మీకు. ఏదో కొన్ని వార్తాపత్రికలు తీసుకొని అందులో ఉన్న పెద్ద సంఖ్యలను, అందులో మీకు కనిపించే పెద్ద సంఖ్యల్ని ఒక 10 తీసుకున్నారు. వాటిని ప్రామాణిక రూపం అంటే స్టాండర్డ్ ఫామ్లోను, అక్షర రూపంలోను, హిందూ అరబిక్ సంఖ్యామానం, అంతర్జాతీయ సంఖ్యామానం 2 రకాలుగాను అక్షర రూపంలో రాయమన్నారు. రాస్తారా? ఒక 10 పెద్ద సంఖ్యలు మీకు కనిపించిన పేపర్స్లో చూడండి, సరేనా? అలాగే ఇక్కడ 2 ప్రశ్నలు ఇచ్చారు చూడండి. వాటిని ప్రామాణిక రూపం, అంతర్జాతీయ సంఖ్యామానంలో రాయండి అన్నారు ఈ అంకెల్ని. అలాగే ఇక్కడ కొన్ని అక్షర రూపంలో ఇచ్చారు, వాటిని అంతర్జాతీయ సంఖ్యామానంలో రాయమంటున్నారు. అంకెలలో రాస్తారు కదా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ భారతీయ సంఖ్యామానాన్ని అంతర్జాతీయ సంఖ్యామానంతో పోల్చడాన్ని ఈ కృత్యం ద్వారా మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈమె ఏమంటుందంటే ఒక ఇంటి విలువ 1,000,000 మరియు 500,000 రూపాయలు. ఒకసారి రాద్దాం దాన్ని. 1,000,000, 500,000 రూపాయలు అని ఆమంటుంది అంతర్జాతీయ సంఖ్యామానం రూపంలో. ఆయన ఏమంటున్నాడు? ఈ ఇంటి విలువ 15 లక్షల రూపాయలు. ఆయనేమో 15 లక్షలు అంటున్నాడు. ఇద్దరు కరెక్టా? ఒకసారి నంబర్ చూడండి. మనం నంబర్ ఎన్ని అంకెలు ఉన్నాయి రెండిట్లోనూ? 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. 2 7 అంకెల సంఖ్యలే. రెండిట్లోనూ స్థానాలు కరెక్ట్గా ఉన్నాయి కదా. ఏ స్థానంలో ఆ అంకెలు ఉన్నాయి కదా. 7వ స్థానంలో 1, 6వ స్థానంలో 5, మిగతా అన్ని స్థానాల్లో 0. రెండిట్లోనూ అలాగే ఉన్నాయి కదా. కానీ ఇది అంతర్జాతీయ సంఖ్యామానం కాబట్టి ఇక్కడ 100,000, మిలియన్లు అని వస్తుంది. ఇక్కడ 10,000 తర్వాత 1,00,000, 10 లక్షలు అని వస్తుంది. కానీ 2 అంకెలు సమానమే. అంటే 1,500,000, 15 లక్షలు 2 సమానమే. ఇద్దరు కరెక్ట్గానే చెప్తున్నారు. ఇద్దరు ఒకే విలువని 2 వేరు సంఖ్యామానాల్లో చెప్తున్నారు కదా. ఆ ఇంటి విలువ 15 లక్షలు అన్నా కరెక్టే, లేదు 1,500,000 అన్నా కరెక్టే కదా. ఈ విధంగా మనం అంతర్జాతీయ సంఖ్యామానాన్ని హిందూ సంఖ్యామానంతో పోల్చి చూడొచ్చు. ఇక్కడ ఇంకోటి చూడండి.
1,000,000 అంటే అర్థం ఏమి ఇప్పుడు? 1,000,000 అంటే అది హిందూ సంఖ్యామానంలో చెప్పండి. మొదటగా హిందూ సంఖ్యామానంలో రాయండి మీరు చూడండి. అదే నంబర్‌ని. ఇప్పుడు రాశారు కదా! రాస్తే ఇదెంత? 10,00,000 అంటే 1,000,000 అంటే 10,00,000 కదా! హిందూ సంఖ్యామానంలోకి మార్చి రాసి చదివితే సరిపోతుంది కదా! ఇక్కడ కూడా ఒక పట్టికిచ్చాడు చూడండి. హిందూ సంఖ్యామానానికి అంతర్జాతీయ సంఖ్యామానానికి పోల్స్తూ ఏ స్థానాన్ని ఏ స్థానంతో పోలుస్తున్నాం, దేనికే సమానం అన్నది ఇక్కడ రాశారు చూడండి. ఒక్కట్లు ఒక్కట్లకే సమానం, పదులు పదులకే సమానం, వందలు వందలకే సమానం. తర్వాత వేలు వేలకే సమానం, 10,000 10,000కే సమానం. ఇక్కడ వరకు ఓకే. తర్వాత ఇక్కడ హిందూ సంఖ్యామానం అయితే లక్షలు, ఇక్కడైతే 100,000. 2 అంకెలకి విలువ ఒక్కటే, చదివే విధానం వేరు. అంతే కదా! 100,000 లక్షలు అంటున్నాం, కానీ 2 అంకెల విలువ ఒక్కటే. ఆ తర్వాత 10,00,000 మిలియన్లు, తర్వాత కోటి 10,000,000, 10 కోట్లు 100,000,000. ఈ విధంగా మనం అంతర్జాతీయ సంఖ్యామానం, హిందూ సంఖ్యామానంలో మనం నంబర్స్ రాస్తాం. ఇక్కడ ఒక జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన ఒక పాయింట్ ఇచ్చాడు చూడండి. మనకి ఇప్పటి వరకు తెలిసిన అతి పెద్ద సంఖ్య గూగుల్ ప్లెక్స్. ఆ సంఖ్యని ఒక పేరు పెట్టారు. దాని పేరు గూగుల్ ప్లెక్స్. ఆ సంఖ్య ఏంటంటే ఎలా రాస్తామంటే, అది గూగుల్ అనే సంఖ్యకి 10వ ఘాతానికి సమానం. అంటే గూగుల్ అనే ఒక సంఖ్య ఉంది. ఇంకొక సంఖ్య ఉంది. ఆ సంఖ్య పేరు గూగుల్ అంటున్నాం. ఆ సంఖ్య ఎలా ఉంటదంటే, ఒకటి పక్కన 100 సున్నాలు. ఇలా 100 సున్నాలు పెడితే ఎంత సంఖ్య వస్తుందో అంత పెద్ద సంఖ్యని మనం గూగుల్ అంటాం. ఆ గూగుల్ అనే సంఖ్యని 10వ ఘాతానికి అంటే 10 పవర్ ఆఫ్ ఒక గూగుల్, ఇంత పెద్ద సంఖ్యని మనం గూగుల్ ప్లెక్స్ అంటాం. అదే మనకి ఇప్పటివరకు తెలిసిన అతి పెద్ద సంఖ్య. ఆ తర్వాత ఇక్కడ ఒక అభ్యాసం ఇచ్చారు చూడండి. ఆ అభ్యాసాన్ని పూర్తి చేయండి. సరేనా? వీడియో కొంచెం పెద్దదే. ఒకసారి మళ్ళీ ఇంకోసారి విని చూడండి. మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ హిందూ సంఖ్యామానం, అంతర్జాతీయ సంఖ్యామానాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలామంది. 10,00,000కి, మిలియన్లకి, కోటికి, 10,000,000 ఈ స్థానాల దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ నంబర్లతో వీటిని ప్రాక్టీస్ చేయండి. సరేనా?